హాయ్! హలో! నమస్తే. అందరూ సెలవులు ఇచ్చేసారా? సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా? మేమైతే సమ్మర్ హాలిడేస్‌కైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. ఎందుకంటారా? ఏమిటంటే మా ఊర్లో ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది కదండీ! మా ఊరికి కూడా గ్రామ దేవత అయితే ఉంది. అదే పల్లాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లండి. వాళ్ళిద్దరి జాతర కూడా ఒకేసారి చేస్తారు. మేము వెళ్ళిన రోజు వచ్చేసి చలివిడి పానకాలు ఇవ్వడం అనమాట. ఆ రోజు చలివిడి పానకం ఇస్తారనమాట అమ్మవారికి. ఇంటింటికి తిరుగుతుంది అమ్మవారు, పల్లాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లు. అమ్మవారికి అయితే మనం చలివిడి పానకాలు అయితే ఇస్తాము. ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. 108 దేవతలు అంటారు కదా! ఒక్క పోతురాజు బాబు అయితే ఉంటాడు ప్రతి ఊరికి కూడాని. మా ఊరికి అలాగే ఇది అమ్మవారి గుడి అండి. మా ఇంటి పక్కనే ఉంటుంది. నేనైతే డాబా పై నుంచి అయితే వీడియో తీస్తున్నాను. అమ్మవారిని గుడిలోంచి తీసుకొచ్చి ఆ గరగని అది పూజ ఘట్టం అంటారు. సంబరం స్టార్ట్ చేసే ముందైతే అలా పెడతారనమాట. అప్పుడు అమ్మవారు అయితే వస్తుంది. అమ్మవారు వచ్చిన తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి గరగ నృత్యాలతో అయితే అమ్మవారి జాతర అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం అమ్మవారి జాతర అయితే చాలా బాగా అయిందండి. నేను పుట్టాక అయితే అంత బాగా అవ్వడం ఇదే ఫస్ట్ టైము. నా చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో జరిగే ఏకైక జాతర అయితే ఇదొకటే. ప్రతి ఊరికి చాలా జాతరలు అయితే జరుగుతాయి. మా ఊరికైతే ఈ ఒక్క జాతరే జరుగుతుంది. నేను ఈ జాతర ఫస్ట్ టైం అండి ఇంత బాగా జరగడం. మా చిన్నప్పటి నుంచి గరగ నృత్యాలు అయితే పెట్టి జాతర అయితే అయిపోయేది. కానీ ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మీ ఊర్లో అమ్మవారి జాతర ఎలా జరిగాయో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే చాలా బాగా జరిగినాయి. సమ్మర్ హాలిడేస్కి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి అమ్మవారి జాతరలోని మిగిలిన గరగ నృత్యాలు, ఈ డ్యాన్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. చాలా బాగా అయితే జరిగింది మా ఊరి అమ్మవారి జాతర. మా ఊరు వచ్చేసి గోదావరి ఒడ్డున ఉంటుందండి. ప్రకృతి అందాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మా గోదావరి ఒడ్డునైతే 45 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఆ విగ్రహం కూడా చాలా బాగుంటుందండి. గోదావరి ఒడ్డున ఆ విగ్రహం చూస్తే మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. మేమైతే హాలిడేస్కి వచ్చినప్పుడు గోదావరి ఒడ్డునున్న బోట్లోకి ఎక్కి ఎంజాయ్ చేయడానికి వెళ్తాము. అక్కడైతే ఫొటోస్ అవి తీసుకుంటాము. అక్కడైతే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మేము గోదావరి అవతలకు కూడా వెళ్ళి అక్కడైతే మేము చిన్న కిట్టి పార్టీలా చేసుకున్నాము. అప్పుడైతే చాలా బాగుంది. ఆ వీడియో నా దగ్గర అయితే మిస్ అయిపోయింది. నేను కిందటి యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సంబరమైన మరుసటి రోజు అయితే నైవేద్యాలు ఇచ్చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు ఇలా కాగడాలు అయితే వేస్తారండి. కాగడాలు వేసేసిన తర్వాత మరుసటి రోజు అయితే తీర్థం ఇలా అయితే అమ్మవారిని అదే పూజ ఘటాలని ఊరేగింపుగా తీసుకొస్తారు. మార్నింగ్ స్టార్ట్ అవుతే ఈవినింగ్ 6కి వస్తుందండి అమ్మవారు గుళ్ళో పెట్టడానికి అయితేని. మేమందరం అయితే కాళ్ళకి నీళ్ళు వేస్తామండి. ఆ నీళ్ళు వేసి అమ్మవారికి జాకెట్ ముక్క, గాజులు, డబ్బులు అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. కాళ్ళకి నీళ్ళు వేసి దండం అయితే పెట్టుకుంటున్నాము. అమ్మవారిని అయితే ఇప్పుడు గుళ్ళో పెట్టేస్తారండి. గుళ్ళో పెట్టే ముందు అమ్మవారిని అయితే ఉయ్యాలు ఊపిస్తారండి. ఈ గుళ్ళో పెట్టడానికి ముందైతే అమ్మవారిని ఇంకా రోడ్డు మీద అయితే పూజ గదులైతే అందరూ కూడా నృత్యాలతో తీసుకెళ్తున్నారనమాట. ఆసాదులు అంటారండి వాళ్ళని. ఆ ఆసాదులు ఆ పూజ ఘటాలను తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టి అక్కడ ఉయ్యాలు వేసి ఉయ్యాలు ఊపిన తర్వాత అయితే గుడిలో పెడతారండి. ఆ తర్వాతే అందరూ అయితే పళ్ళు పెడతారు. ఇంకా గుడిలో తీసుకెళ్ళి ముందు కూడా ఆసాదులను చూడండి కోడి పిల్లని పట్టుకోవడానికి పరిగెట్టిస్తున్నారు. ఈ సంవత్సరం అయితే సంబరం బాగా జరిగింది. తర్వాత వచ్చేసి అమ్మవారిని తీసుకెళ్ళి ఉయ్యాలు ఊపించేసి గూట్లో అయితే పెట్టేశారండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఊరి అమ్మవారి గుళ్ళో విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ విగ్రహాల వీడియో ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు నేను తీసి మీకు చూపిస్తాను వీడియోలో. ఇప్పుడైతే అమ్మవారిని ఉయ్యాలైతే ఊపిస్తున్నారండి. అమ్మవారిని ఉయ్యాలు ఊపించిన తర్వాత చంటి పిల్లల్ని కూడా ఊపుతారు. చంటి పిల్లల్ని తీసుకెళ్తేని ఆ తర్వాత అయితే ఆ విగ్రహాలు ఆ పూజా ఘటాలను గుళ్ళో పెట్టేస్తారు. మాకు మహాలక్ష్మి, పల్లాలమ్మ అమ్మవార్లు అయితే విగ్రహాలు ఉంటాయండి. విగ్రహాలని ఫోటో తీయలేకపోయాను. ఇది వచ్చేసి అమ్మవార్ల పూజా ఘటాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.